జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా జమ్మికుంట తహసీల్దార్ నల్ల వెంకట్ రెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మరియు రక్తదానం చేసిన యువకులను అభినందించారు. పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు మరియు కార్యకర్తలు యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉండే వారికి మనం పునర్జన్మ ఇచ్చినట్లే అని తెలిపారు. రక్తదానం చేస్తే మనకి కొత్త రక్తం పుడుతుందని, ఆపద సమయంలో వారి ప్రాణాలను నిలిపిన వాళ్ళం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇటుకాల స్వరూప, బచ్చు శివన్న, కైలాసకోటి గణేష్, మ్యాదరి శంకర్, కుంబాల వెంకటు, రాజం, ఉడుగుల మహేందర్, మురికి మహేష్, కొలకాని అరవింద్, దేవరాజు, మేడిపల్లి మహేష్, సత్యనారాయణ, రోషన్ తదితరులు రక్తదానం చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు, అనారోగ్యం పాలైనప్పుడు కావచ్చు, రక్తం యొక్క అవసరం దొరకక మరణించిన సందర్భాలు కూడా ఉంటుంటాయి. రక్తదానం, అవయవదానం, కళ్ళు దానం చేయడం అనేది ఒక మంచి సాంప్రదాయం. రకరకాల అకేషన్స్లలో ఇట్లాంటి అంశాలను మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంది. ఈరోజు రక్తదాన శిబిరం పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 75 శాంపిల్స్ పెట్టడం టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరిని తహసీల్దార్గా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అందరూ కూడా ఇట్లాంటి రక్తదానాన్ని ఏమాత్రం భయపడకుండా, ఎందుకంటే 90 డేస్లో ఆల్మోస్ట్ 110 రోజులలో బ్లడ్ రీసైకిల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి రక్తదానం చేసినట్టయితే అవసరాలలో ఉన్న వాళ్ళకు రక్తం అనేది ఉపయోగపడుతుంది. తప్పకుండా దీన్ని ఒక మంచి సాంప్రదాయంగా తీసుకొని రక్తదానం చేయాల్సిందిగా సందర్భంగా విజ్ఞప్తి. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జమ్మికుంట భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 75 మంది యువకులతోని రక్తదానం చేయాలనే సంకల్పంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని మీ అందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు స్వచ్ఛందంగా యువత కూడా వచ్చి ఈరోజు రక్తదానం చేస్తుంది. ఈ రక్తదానం వల్ల మనకి ఎవరికైనా అంటే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్న వారికి మనం ఆపదలో ఆదుకున్న వారు అవుతాం కాబట్టి ఎలాంటి అపోహలకి తావు లేకుండా అందరూ కూడా రక్తదానాన్ని ఇవ్వాలని చెప్పి 18 నుండి 65 సంవత్సరాల వరకు ఉన్నవారు, 45 కిలోల వెయిట్ ఉన్నవారు అందరూ కూడా రక్తదానం చేయొచ్చు. కొందరు రక్తదానం ఇస్తే ఏదో జరుగుతుందని అపోహలు ఉంటాయి. ఆ అపోహలు వీడి మన అందరూ రక్తదానం ఇచ్చి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.